యువత మత్తు పదార్థాల బారిన పడకుండా విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. జిల్లాలోకి మత్తు పదార్థాలు వచ్చేందుకు ఆస్కారం ఉన్న నెట్వర్క్ను గుర్తించి అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మత్తు పదార్థాల నివారణకై ఉద్దేశించి ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఎన్కార్డ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా అన్ని పాఠశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీల ఏర్పాటుతో పాటు అవగాహన సమావేశాలు నిర్వహించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, సంక్షేమ హాస్టళ్లు, కళాశాలల్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని, అన్ని హాస్టళ్లలో సే నో టు డ్రగ్స్ బ్యానర్లు ఏర్పాటు చేయాలని, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అన్ని రకాల మాధ్యమాల ద్వారా ప్రచారం కల్పించాలని ఆదేశించారు. కాగా గత మార్చిలో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా కార్యాచరణ అమలును ఆయన సమీక్షించారు. జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్ పాఠశాలలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఇందుకు స్థానిక దాతల సహకారం తీసుకోవాలన్నారు. వేసవి సెలవుల దృష్ట్యా పాఠశాలల్లో ఫర్నిచర్, కంప్యూటర్లు దొంగతనానికి గురికాకుండా స్థానిక శానిటేషన్ కమిటీకి బాధ్యతలు అప్పగించాలన్నారు. బుధవారం వెలువడిన 10వ తరగతి ఫలితాల్లో జిల్లా 98.47 ఉత్తీర్ణత సాధించి 10వ స్థానంలో నిలవడం పట్ల ఆయన విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులను అభినందించారు. ఉత్తీర్ణత సాధించలేకపోయినా 1.5% పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించి పాస్ చేయించాలని, పాస్ అయిన విద్యార్థులందరూ ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ బాధ్యతను డీఈఓ, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు తీసుకోవాలన్నారు. ఇటీవల నమోదైన మత్తు పదార్థాల కేసులను పరిశీలిస్తూ నల్గొండ డివిజన్లో 15 కేసులు నమోదయ్యాయని, నల్గొండ, నార్కట్పల్లిలో మత్తు పదార్థాలకు సంబంధించిన నెట్వర్క్ను ఛేదించి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని, ఇందుకు ఈవిల్ టీమ్స్ను యాక్టివేట్ చేయాలని, సోర్స్ నెట్వర్క్ను గుర్తించి ఛేదించాలని ఆదేశించారు. ఏఎస్పీ రమేష్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ వాణి, జిల్లా సంక్షేమ అధికారిణి కృష్ణవేణి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.